బంగారం, వెండి ధరలు కొంతమంది రిటైల్ ఇన్వెస్టర్లను నిండా ముంచాయి. మెటల్ ధరలు పరుగులు తీస్తున్నాయన్న ఉద్దేశంతో కొంతమంది క్రెడిట్ కార్డులు ఉపయోగించి అప్పులు చేసి మరీ బంగారాన్ని కొనుగోలు చేశారు. దీర్ఘకాలిక వ్యూహం లేకుండా స్వల్పకాలంలో లక్షల రూపాయలు సంపాదించాలనే అత్యాశతో క్రెడిట్ కార్డుల ద్వారా సాధ్యమైనంత వరకు డబ్బును డ్రా చేసి లేదా నేరుగా బంగారాన్ని కొనుగోలు చేశారు. మరికొంతమంది వారి దగ్గర అప్పటికే ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకొని ఆ డబ్బుతో బంగారం కొనుగోలు చేశారు. ఇలా చాలామంది బంగారం విచ్చలవిడిగా కొనుగోలు చేశారు. అయితే గడిచిన 15 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ ఒక వారం రోజుల నుంచి షార్ప్ ఫాల్ అంటే లాభాల స్వీకరణ దిగడంతో భారీగా పడిపోతున్నాయి. గత గురువారం మొదలైన ఈ డౌన్ఫాల్ కొనసాగుతూ ఉంది. గడిచిన 4 రోజుల్లోనే బంగారం ధర 10 గ్రాములకి 35,000 రూపాయల పైగా పడిపోయింది. ఇక వెండి ధర 4,50,000కి పడిపోయింది. స్వల్పకాలిక వ్యూహాలతో మార్కెట్లోకి ప్రవేశించవద్దని, దీర్ఘకాలం మార్కెట్లో నిలబడాలని, అయితే పెరిగే దశలో బాగా పెరిగిన తర్వాత చిన్న చిన్న ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఆ తర్వాత వారు భారీగా నష్టపోతూ ఉన్నారు. అందుకే బంగారం అయినా వెండి అయినా ఇన్వెస్ట్మెంట్స్ నిదానంగా పెట్టుకుంటూ వెళ్ళాలని వారు సూచిస్తున్నారు. అయితే మార్కెట్లో ఎప్పుడు బయటికి రావాలి, లాభాల స్వీకరణకు దిగాలి అనేది చాలా ఇంపార్టెంట్ అని వారు సూచిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఒక సంఘటనని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ నెట్లో షేర్ చేశారు. అది ఇప్పుడు వైరల్గా మారింది.